సరిహద్దుల దొరలు ఏకమై చేస్తుంటే ముప్పేట దాడులు 5 కోట్ల జన రక్షణ నీ ప్రాణాలు చంద్రన్న చంద్రన్న నువ్వు చెమ్మగిల్ల నీయవు ఏ కళ్ళైనా నిన్ను కమ్ముతున్న కష్ట హలో వెనకొచ్చాం రామ్మ ఎన్నిక పట్టుకో కొంచెం ఎన్నిక కొద్దిగా ఏవో మా చెల్లమ్మలు బాగున్నారా? నమస్కారం తల్లి. తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? సిబిఎన్ ఆర్మీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ హుషారుగా ఉన్నారా లేదా? గురజాల జన సముద్రం తమ్ముళ్ళు, ప్రజల ఆందోళన, మంచి ఎండ లెక్క పెట్టుకున్నారా మీరు? మోడీని లెక్క పెట్టుకుంటామా మనం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ కేసీఆర్ ఒక లెక్క తమ్ముళ్ళు, మీరే చెప్పండి. మన సంకల్పాన్ని ఎవ్వరు కూడా ఎదుర్కోలేరని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎన్నికల ప్రచారానికి కడపటి రోజు, అవునా కాదా తమ్ముళ్ళు? ఈ గురజాల చూస్తే 5 కోట్ల మంది తిరగబడుతున్నారు తమ్ముళ్ళు, తిరిగి చరిత్ర సృష్టిస్తున్నారు. ఇప్పుడే ఒక పాట విన్నారు. మనం కష్టపడాలా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఈ కష్టాల సుడిగుండంలో నొక్కేసిన వ్యక్తులు కేసీఆర్, అవునా కాదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. రాష్ట్ర విరోధి అవునా కాదా? మీకు కసి లేదా? కోపం లేదా? కక్షగా ముందుకు పోయే శక్తి లేదా? తమ్ముళ్ళు, నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేశాడా లేదా? తమ్ముళ్ళు, మీరే చెప్పండి. ఆ రోజు మాట్లాడాడు తిరుపతిలో వెంకన్న సాక్షిగా, జ్ఞాపకం ఉందా మీకు? ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు, ఎన్నికల హామీలు నెరవేరుస్తానన్నాడు, ప్రత్యేక రాష్ట్రంగా చూస్తానన్నాడు. చూశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా? అన్నిటికీ అడ్డమే, అవునా కాదా? బాధ్యత లేదు. మోడీకి కేసీఆర్ ఊడిగం చేయడానికి సిద్ధపడిపోయాడు. ఆ రోజు స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పోరాటం చేస్తా ఉంటే కొంతమంది నాయకులు బ్రిటిష్ వాళ్ళకు ఊడిగం చేశారు. ఇప్పుడు ఈ నాయకుడు లోటస్ పాండ్ లో కూర్చొని ప్రతిరోజు కేసీఆర్ దగ్గరికి వెళ్లి ఆయన కాళ్లు కడిగి ఆ నీళ్లు పైన చల్లుకొని ఆయన ఇచ్చే కుక్క బిస్కెట్ తెచ్చి తింటున్నాడు తమ్ముళ్ళు. ఇది జరిగేది. బాధ ఇదా మీకు? మనం అధికారంలో ఉన్నాం, అవునా కాదా? 5 ఏళ్లు ఉన్నాం. ప్రజాహితం కోసం పనిచేసామా లేదా? మీకోసం పనిచేశానా లేదా? తమ్ముళ్ళు, పెద్ద బిడ్డ పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను. మళ్ళీ 3000 రూపాయలు చేస్తాను. ఆ తల్లిదండ్రులు కోరుతున్నా, నీ పెద్ద కొడుకు ఎన్నికల్లో వస్తున్నాడు, గెలిపించుకునే బాధ్యత మీది. ఉదయం 7 గంటలకే రండి, లేకుంటే ఓట్ల దొంగలున్నారు, మిషన్ దొంగలున్నారు,
మళ్ళా మన ఓట్లు గల్లంత అయిపోతాయి. అందరూ బారులు తెరాలి. మా ఆడబిడ్డలు ఏమమ్మా చెల్లెమ్మలు హుషారుగా ఉన్నారా? 1 కోటి మంది చెల్లెమ్మలు నాకు. అదృష్టవంతుని ఎక్కడ చూసినా మహిళలే, మా ఆడబిడ్డలే, మా చెల్లెళ్ళలే. ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఒకరైనా పోతారా తల్లి? తమ్ముళ్ళు, మా చెల్లెమ్మలకు నీతి ఉంది, నిజాయితీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చే డబ్బులు కేసీఆర్ పాపిస్తే డబ్బులు అవి కావాలన్నా చెల్లెమ్మలు నేనే ఇచ్చా 2 సార్లు 20,000 మళ్ళీ ఇస్తా, శాశ్వతంగా ఇస్తా ఉంటా. మీరెవరు భయపడక్కర్లేదు. కొద్దిగా మైక్ పెంచు. మా చెల్లెమ్మను కోరుతున్నా, 5 సంవత్సరాలు 5 సార్లు ఇస్తానని మా చెల్లెమ్మలకు హామీ ఇస్తున్నా. ప్రపంచంలోనే మా డాక్రా సంఘాలని శక్తివంతమైన చెల్లెమ్మలుగా తయారు చేస్తా. మైక్ దిగుదాముడు, మీరు దిగేయండి, వినపడలా. మైక్ దిగాలి. మీరంతా వెహికల్ పైన అందరూ దిగేయాలి. ఇంకొంచెం వెనక్కి వస్తారా? మైక్ పెంచి కరెక్ట్ గా. ఈరోజు మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్న మా చెల్లెమ్మలందరికీ, ఈరోజు రేపు వీర తిలకం రుద్దాలి. మీరు రోషం రావాలి, పౌరుషం పెరగాలి, ఈ జన్మభూమిని కాపాడుకోవాలి. ఏం తల్లి చేస్తారా? మీరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? అయితే చెప్పండి, సిద్ధంగా ఉన్నామని పిడికిలు బిగించి. మా రైతులు తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు యువత ఆకాశానికి ఎగిరిపోతున్నారు. ఎక్కడ చూసినా లేచిపోతున్నారు. మీ దెబ్బకు కోడి కత్తి గిలగిలలాడుతుంది తమ్ముళ్ళు. వణుకు పుట్టింది కోడి కత్తికి. ఇప్పుడు ఏదో అనుకున్నాడు గాని ఈ జనాల్లో ఈ స్పందన ఉంటుందని కోడి కత్తి ఆలోచించలా. మోసం చేయాలనుకున్నాడు. కబద్దారు, జాగ్రత్తగా ఉండు. ఈ ప్రజల్ని కాపాడుకునే శక్తి నాకుందని మరొకసారి తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, రైతులకు పెద్దన్నగా ఉండాలనుకున్నా. రైతు రుణమాఫీ 24,500 కోట్లు 4వ విడత బ్యాంకులో వేసా. వెళ్ళి తీసుకోండి. అన్నదాత సుఖీభవ 4,000 రూపాయలు మొదలు విడత వేశాను. ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు, 2 హెక్టార్ల పైన ఉంటే 10,000 రూపాయలు వేస్తా. ఇది నా బాధ్యత. రైతు కళ్ళలో ఆనందం చూస్తా. శాశ్వతంగా మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒక విషయం నేను అన్ని చేస్తున్నా. కరెంటు కొరతుందా తమ్ముళ్ళు? విత్తనాలు కొరతుందమ్మా మీకు? ఎరువులు కొరతుందా తమ్ముళ్ళు? 2014 కంటే ముందు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి? అన్ని ఇబ్బందులు తీర్చా. కడాన నాగార్జున సాగర్ లో నీళ్లు మన వాటా అవునా కాదా? ఇప్పుడు అంటున్నాడు కేసీఆర్, అంటున్నాడు. నిన్న చూసారా ఏం చెప్పాడో? విన్నారా నిన్న ఆయన మాటలు? ఏం తమ్ముళ్ళు, నన్ను సన్యాసి అంటాడు. సన్నాసా? మీ ముఖ్యమంత్రి సన్నాసా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు పింఛన్లు ఇచ్చిన నేను, పెద్ద కొడుకుగా చూసుకున్న నేను, పెద్ద కొడుకుని సన్నాసి అంటే మా తల్లిదండ్రులు కోపం రాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏం చెల్లెమ్మలో మీకు కోపం రాలేదా? మీ అన్న సన్నాసి అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఏమనాలని తెలంగాణలో ఉన్నారు డాక్టర్ సంఘాలు, నేనే పెట్టాను. నేను ఇక్కడ మిమ్మల్ని ఆదుకుంటే ఒక్క పైసా ఇవ్వలా. ఎవరు సన్నాసులని అడుగుతున్న చెల్లెమ్మలో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులను అడుగుతున్నా, రైతులందరినీ అడుగుతున్నా. 11% అభివృద్ధి సాధించాం. నీళ్లు లేకపోయినా, నీటి సమస్య ఉన్నా బ్రహ్మాండంగా ఈరోజు చేసి మిమ్మల్ని ఆదుకున్న విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో రైతులకు అన్యాయం జరిగింది. నరేంద్ర మోడీ రైతులను నడ్డి విరగొట్టాడు, అవునా కాదా? గిట్టుబాటు ధర ఉందా మీకు? నరేంద్ర మోడీ ఏమైనా పనిచేశాడా? కేసీఆర్ తెలంగాణలో 0.2% గ్రోత్. ఆడ 100 మంది సిగ్గు లేకుండా కేసీఆర్ కి ఆయన కూతురు మీదనే రైతులు ఇండిపెండెంట్ గా పోటీ చేసే పరిస్థితి వచ్చారు. తమిళ్లో తమ్ముళ్ళు దిగండి, మా దిగాలి దిగాలి, ఎవరు ఎక్కద్దండి. మైక్ పనిచేయరా తమ్ముడు? నా మాట వినాలి, క్రమశిక్షణగా ఉండాలి. మైక్ పని చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. నేను మూగ సైకిల్ చేసి వెళ్ళిపోతే మీకు అర్థం కాదు. యుద్ధానికి పోతున్నాం కాబట్టి మీకందరికీ పోరాట స్ఫూర్తి రావాలి. యుద్ధం ఏ విధంగా చేయాలనో సిద్ధం కావాలి. ఈ రోజు రేపు ఎల్లుండే. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు తమ్ముళ్ళు కేసీఆర్ నిన్న అంటాడు, మొన్నటి వరకు మీరు చూశారు, మనల్ని తిట్టాడా లేదా తమ్ముళ్ళు? బండా బూతులు తిట్టాడా లేదా తమ్ముళ్ళు? మన ఉలవచారుని వాళ్ళ పశువులు తింటాయంట. మన బిర్యానీ పేడ బిర్యానీ అంట. మన తెలుగు తల్లి అవమానం చేస్తాడు అంటే జాతిని అవమానం చేసేట, అవునా కాదా? ఇంకో పక్క మన వాళ్ళ తరిం కొడతాడంట. నువ్వు కొట్టే వరకు మేము చూస్తా ఉంటామా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మనకు రోషం ఉంది. హైదరాబాద్ ఎవరు అభివృద్ధి చేశారు? సైబరాబాద్ ఎవరు కట్టారు? 60 సంవత్సరాల ఆస్తి ఎవరు దోచుకునింది? 60 సంవత్సరాల ఆస్తి దోచుకుని చాలక మళ్ళా మా నీళ్లు దోచుకోవాలనా? మా ఆస్తులు దోచుకుంటారా మీరు? నేను అడుగుతున్నా, నిన్ననాడు ప్రత్యేక హోదా ఇస్తానని. నేను చెప్తున్నా, నువ్వు ప్రత్యేక హోదా ఒకసారి ఇస్తానంటావు, సపోర్ట్ చేస్తానంటావు, ఇంకోసారి అపోజ్ చేస్తావు. నువ్వు మాటల మీద ఉండే వ్యక్తి కాదు, నక్క జిత్తుల మాయ మారి ఈ కేసీఆర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఊసర వెళ్ళి రాజకీయాలు కేసీఆర్వి. తమిళలో మీకు జ్ఞాపకం ఉందా? తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో కలిపేస్తాడు. జ్ఞాపకం ఉందా మీకు అని అడుగుతున్నా. ఉందా మీకు? కలిపాడా? తర్వాత ఏమన్నాడు? సోనియా గాంధీ రాక్షసి అన్నాడు. అవునా కాదా? ఈ కేసీఆర్ ఎక్కడ పెరిగాడు? ఏ పార్టీలో పెరిగాడు? ఈరోజు పెద్ద నాయకుడు అయిపోయాడా? తమిళ్లో ఇప్పుడు ఆయన అంటాడు, మీకు కూడా ఆలోచించాలి, గురుజాల్లో ఉన్నారు, పక్కనే నాగార్జున సాగర్, అవునా కాదా? ఈ నాగార్జున సాగర్ తెలంగాణకు పెత్తనం ఇవ్వాలంట. ఇస్తామా మనం? మొన్న గొడవలు పెట్టుకున్న జ్ఞాపకం ఉందా? నీళ్లు కావాలంటే ఇవ్వకపోతే మన పోలీసులు పంపిస్తే వాళ్ళు పోలీసులు పంపించి గొడవ పెట్టుకున్న ప్రబుద్ధుడు ఈ కేసీఆర్. రెండోది, శ్రీశైలం కూడా వీళ్ళకే ఇవ్వాలంట. ఇద్దామా తమ్ముళ్ళు? ఇంకో పక్క రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి వీలు కాదంట. అది కూడా చూస్తే కృష్ణా ట్రిబ్యునల్ పైన ఏప్రిల్ 17, 2017లో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన డెల్టా అవుట్ సైడ్ బేసిన్ లో ఉంది, నీళ్లు ఇవ్వడానికి వీలు లేదన్నాడు. అంటే ఇప్పుడు మనకు నీళ్లు రాకుండా అడ్డుపడడానికి సిద్ధపడ్డాడు. ఇంకో పక్క సాగర్కు నీళ్లు ఇవ్వద్దండి,
డెల్టాకు నీళ్లు ఇవ్వద్దండి, ఆ నీళ్లు మాకిమ్మని తెలంగాణకి ఇమ్మని పోరాడే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క పోలవరం పైన కోర్టుకు వెళ్లారు. ఈయన కూతురే వెళ్ళింది. నిన్న మొన్న స్టే రాకపోతే మళ్ళా గవర్నమెంట్ కూడా వేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పొరపాటున కోడి కత్తి పార్టీకి ఓటేస్తే నీళ్లు వస్తాయా తమ్ముళ్ళు? మీకు అని అడుగుతున్నా, వస్తాయా? నమ్మకం ఉందా మీకు? అప్పుడేం చేయాలి? ఏం చేస్తారు? రేపే ఎల్లుండే ఎన్నిక. ఎల్లుండే ఎన్నిక. నేను అడుగుతున్నా, మన ప్రాజెక్టులు డేంజర్ లో ఉన్నాయి. నీళ్లు రావు, మన ఆస్తులు మనకు రావు, రాజధాని పని జరగదు. అందుకే మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 5 కోట్ల మందికి విజ్ఞప్తి చేస్తున్నా. మొన్నే మీరు చూశారు, కేసీఆర్ తెలంగాణలో 25 లక్షల మంది ఓటర్లు తీసేశాడు. అదేవిధంగా ఇక్కడ వైసీపీ కేసీఆర్ కలిసి 7 లక్షల ఓట్లు తీసేయాలని దొంగాటాడారు. నేను దొంగని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నా. వీళ్ళ కాపలాదారు ఢిల్లీలో ఉన్నాడు. నరేంద్ర మోడీ ఎన్నికల కమిషన్ చెప్పి వీళ్ళ కాపాడే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంకో పక్క ఈవీఎంలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి మీరందరూ. రేపు ఓటేస్తున్నారు. టెక్నాలజీ ఎవరు తీసుకొచ్చారు తమ్ముళ్ళు? సెల్ ఫోన్లు ఎవరు పెట్టారు తమ్ముళ్ళు? ఎవరు ప్రమోట్ చేశారు తమ్ముళ్ళు? 20 ఏళ్ల కంటే ముందు నేనే ఈ సెల్ ఫోన్ గురించి మాట్లాడా, టెక్నాలజీ గురించి మాట్లాడా. ఈరోజు ఈవీఎంలు పెట్టుకొని నరేంద్ర మోడీ, షా ఇద్దరు దొంగలు. దొంగలకు తోడు కేసీఆర్, ఇక్కడ జగన్. నరేంద్ర మోడీకి పెంపుడు కుక్కలు ఇవి రెండు. నరేంద్ర మోడీ ఒక బిస్కెట్ వీళ్ళకేస్తాడు, తోక జాడించుకుంటూ ఆయన వెనకాల తిరుగుతాయి ఈ 2 పెంపుడు కుక్కలు. కేసీఆర్ ఒక బంగారు బిస్కెట్ ఈయనకి ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డికి. దాన్ని కొరుక్కుంటూ ఆయన వెనకాల తిరిగి తోక తిప్పే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, ఎక్కడి నుంచి మీకు డబ్బులు వచ్చాయి? ఆ విషయాన్ని కూడా వస్తా. ఈరోజు వీవీప్యాట్లు ఉన్నాయి, నేనే ఆ రోజు పోరాడి పెట్టించా. అంటే మీరు ఎన్నికల్లో ఓటు ప్రెస్ చేస్తే ఎవరికైతే ఓటు పడుతుందో మీరు చూడడానికి పేరు కంటే ముందు బొమ్మ, ఆయన ఫోటో, పక్కనే సింబల్ 2 కనపడొస్తాయి. అవి మీరు చూడాలి. అనుమానం వస్తే నిలదీయాలి. ఆ తర్వాత 7 సెకండ్లోనే బ్యాలెట్ బాక్స్ లో పడుతుంది. దీనిపైన ఎన్నికల కమిషన్ చెప్పాను, 50% ఎంపీ ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి కౌంట్ చేయమని. ఈవీఎం ఏముంది? ఏం కనపడదు మీకు. ఈవీఎం ఆన్ చేస్తే ఎవరికి నోట్లు చెప్తుంది తప్ప ఏ ఓటు ఎవరేసారో కూడా చెప్పదు. అందుకే నేను అడిగాను, ఒక మాట అడిగాను ఎన్నికల కమిషన్ ని, ఎప్పటి నుంచో పోరాడుతున్నా, బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉంటాయో 50% కౌంట్ చేయమన్నాం. సుప్రీంకోర్టుకు వెళ్ళాం, వాళ్ళు ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టు ఈరోజు ఒక్కొక్క అసెంబ్లీకి 5 బ్యాలెట్ బాక్సులు మాత్రం కౌంట్ చేస్తామంటున్నారు. 5 చాలు, నేను మళ్ళా రివిజన్కి వెళ్తా, తప్పకుండా పోరాడతా. పోరాడి ఎట్టి పరిస్థితుల్లో కనీసం 10% బ్యాలెట్ బాక్సులైనా లెక్కింపు చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ర్యాండమ్ గా చేస్తాం. ఒకవేళ తప్పు జరిగితే ఇమ్మీడియట్ గా అక్కడ ఓటింగ్ అంతా నిలిపేసి ఎలక్షన్లన్నీ విత్డ్రా చేసి మళ్ళా ప్రజల దగ్గరికి పోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ భరతం పట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? ఎవరు గెలవాలి? ఓటర్లు గెలవాలనా లేదా? నేరస్తులు గెలవాలనా? ఈవీఎం దొంగలు గెలవాలనా? ఓట్ల దొంగలు గెలవాలనా? నరేంద్ర మోడీ ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. తప్పుడు పనులు చేసి దేశం వదిలి పారిపోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మా మీద ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తావా? ఈడీని పంపిస్తావా? కర్ణాటకలో దేవేగౌడ వాళ్ళ పార్టీ, మన రాష్ట్రంలో మనం, తమిళనాడు డిఎంకే, మళ్ళా మధ్యప్రదేశ్ పోతే కాంగ్రెస్ సీఎం ఇంటి పైన, యూపీ మన వెస్ట్ బెంగాల్ పోతే మమతా పైన దాడులు చేస్తావా? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎన్నికల సంఘం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. నరేంద్ర మోడీకి సరెండర్ అయిపోయారు. ఈరోజు 70 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జరిగిపోయి ఎన్నికల కమిషను స్వయం ప్రతిపత్తితో పనిచేయడం లేదు, ఇది దేశానికి హానికరమని వారు కూడా రిప్రజెంట్ చేశారంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ దుర్మార్గుల ఆట కట్టించాలా లేదా తమ్ముళ్ళు? ఈ ఎన్నికల్లో దేశంలో గాని ప్రజలు ఓడిపోతే ఇంకా భవిష్యత్తులో దేశంలో ఎన్నికలే ఉండవు. మోడీ పక్షమే ఉంటుంది. ఆయన చెప్పిన వాళ్ళే ఆయన కోడిగం చేస్తారు. కడాన మనం చాలా ఇబ్బంది పడతాం. తమిళ్లో రోషాలొద్దు. పల్నాటి పౌరుషం తెలంగాణ పైన చూపించాలి, కోడికత్తి పైన చూపించాలి. మన రోషం పడితే కరెక్ట్గా తమ్ముడు. ఓకే, పల్నాడు రోషం తెలంగాణ పైన, కోడికత్తి పైన, మోడీ పైన, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి. అవునా కాదా తమ్ముళ్ళు? నేను చెప్పేదంతా మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు పనుల వరకు ఒకటి చెప్తున్నా మా తమ్ముళ్ళకి. తమ్ముళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తాను తమ్ముళ్ళు అని చెప్తున్నా. ఇంటర్మీడియట్ పిల్లలకి ల్యాప్టాప్ ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నా. గవర్నమెంట్ లో అన్ని ఉద్యోగాలు ఇస్తా, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తా. తమ్ముళ్ళు, నన్ను చూసి ఉద్యోగాలు వస్తాయా, కోడికత్తి పార్టీని చూసి వస్తాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడే యువత ఉన్నారు. ఈరోజు సిబిఎన్ ఆర్మీ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఉద్యోగానికి హాలిడే పెట్టి లీవ్ పెట్టి వచ్చారు. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతున్నా, మన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలివి, మన యువత భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలివి, భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలివి. నేను అందుకని చాలా విషయాలు మీకు చెప్పాను. 1-2 కాదు, ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇస్తానని మీ అందరికీ చెప్పా. ఆడపిల్లల పెళ్లిళ్లు నేనే చేస్తానని చెప్పా. మీ ఆరోగ్యం కోసం 5 లక్షల రూపాయల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇస్తానని చెప్పా. ఇంకో పక్క అన్న క్యాంటీన్ పెట్టా, ఇంకా పెంచుతా. అన్ని పనులు నేను చేస్తున్నా. ఇంకో పక్క 2 లక్షల రూపాయలు కనీస ఆదాయం సంవత్సరానికి వచ్చేట్టుగా నేను చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు కోడికత్తి పార్టీ ఒకటి అడుగుతున్నారు, ఈ ఒక్కసారి ఓటేయమని. ఏం తమ్ముళ్ళు, ఈ ఒక్కసారి ఓటేస్తారా మీరు? వేస్తే ఏమవుతాం తెలుసా లేదా? మనం నష్టపోతామా లేదా? ఒక్కసారిని కరెంటు తీగలు పట్టుకుంటారా మీరు? ఒక్కసారిని ఆత్మహత్య చేసుకుంటారా మీరు? ఈ ఒక్కసారి ఓటేస్తే నీళ్లు రావు. మొత్తం కేసీఆర్ నీళ్లు రానియకుండా చేస్తాడు. నాగార్ సాగర్ ఆయన కంట్రోల్ లేకపోతుంది.
శ్రీశైలం ఆయన కంట్రోల్ లేకపోతుంది. మన కోడికత్తి పార్టీ పైన కేసులు ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి. కేసుల కోసం భయపడి మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుంది. తమ్ముళ్ళు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పేటన్ని మోసాలే, చేసే పనులన్నీ అన్యాయమే. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, రేపు జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడున్నా, ఈయన వెనకానుండేది నరేంద్ర మోడీ, కేసీఆర్. నిన్న రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నా, వారం రోజులు తిట్టాను, బయట వచ్చారు తమ్ముళ్ళు కేసీఆర్. నిన్న రామ్ మాధవ్ కూడా చెప్పాడు మేము కలవలేదని. కలవకపోతే ఇన్ని పనులు ఎందుకు చేశారని అడుగుతున్నా. మన రాష్ట్రం మీద కక్ష కట్టి నా మీద ఇష్టానుసారంగా ప్రతాపం చూపించి మిమ్మల్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అణిచివేస్తే అంత రెచ్చిపోవలసిందిగా మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా. నేను కులం చూసి పింఛన్లు ఇచ్చాను, కులం చూసి ట్రాక్టర్లు ఇచ్చాను, కులం చూసి పనులు చేశాను, కులం చూసి నీళ్లు ఇచ్చాను. ఇప్పుడు పోలవరం పూర్తి చేసి నేరుగా రైట్ మెయిన్ కెనాల్ ని నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కి తీసుకొస్తాను తమ్ముళ్ళు. పని అవుతా ఉంది ముమ్మరంగా. 6,200 కోట్ల రూపాయలు పనులు పిలిచాను. ఇదైతే గోదావరి నీళ్లు మీరు కూడా తాగుతారు తమ్ముళ్ళు. అది నా పట్టుదల. కృష్ణా డెల్టాకు వచ్చాయి, తర్వాత నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ వస్తాయి. లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి అక్కడ నీళ్లు ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. నిన్ననే ఇక్కడికి వచ్చి కోడికత్తి పార్టీ సున్నపు పరిశ్రమ పైన విషయం కక్కాడు. చేశాడా లేదా? నేను ఒకటే చెప్తున్నా, సున్నపు పరిశ్రమను నేను కాపాడుకుంటా. ఎవరికి అనుమానం వద్దు. వ్యాపారస్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పల్వరైజర్స్ మిల్లులు గాని ఇంకొకటి గాని ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనో అన్ని విధాల చర్యలు తీసుకొని మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పట్టణంలో 100 కోట్ల రూపాయలతో వాటర్ స్కీమ్ శాంక్షన్ చేశాం. కృష్ణా జలాల్ని ఇంటింటికి త్రాగునీటికి నీళ్లు ఇస్తాం. పిడుగురాళ్లకి 100 పడకల ఆసుపత్రి కావాలన్నారు, శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బైపాస్ రోడ్డు త్వరలో పూర్తి చేపిస్తాను. డిగ్రీ కాలేజీ తప్పకుండా ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నియోజకవర్గంలో 300 కోట్లు ఖర్చు పెడితే 30,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. లిఫ్ట్లు కావాలి, ఇవి కూడా ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 203 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పిడుగురాళ్లలో ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ కావాలని కోరారు, SCZ కావాలన్నారు. తప్పకుండా అభివృద్ధి చేసే బాధ్యత నాదని మరొకసారి నేను కోరుతున్నా. తమిళ్లో మైక్ అయితే సరిగా పనిచేయాల, అప్పుడప్పుడు మైక్ కూడా మొరాయిస్తా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, పల్నాడు పౌరుషం మీలో ఉందా? నమ్మకమైన తమ్ముళ్ళు, మన విరోధులు రాష్ట్ర విరోధి అయినటువంటి కేసీఆర్, ఇంకో పక్క నరేంద్ర మోడీ,
ఇద్దరికి గుణపాఠం చెప్పాలా లేదా? చెప్తారా లేదా? ఇక్కడ కోడికత్తి పార్టీ వాళ్ళకు ఊడిగం చేసినప్పుడు ఆయనకు కూడా బుద్ధి చెప్పాలి. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని, తమ్ముళ్ళు మీ ఓటు ఎవరికంటే హైదరాబాద్ లో ఉండే కేసీఆర్ ఉలిక్కిపడాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై. ఎన్టీఆర్, ఎన్టీఆర్. అదే మరిగా ఆంధ్రజాతి ఆత్మ గౌరవాన్నంటే గట్టిగా కాపాడుకుంటాం కాపాడుకుంటాం అని చెప్పాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. తమ్ముడు నమ్మకమేనా? రేపు ఎల్లుండి హుషారుగా ఉంటారా చెల్లెమ్మలు? నమ్మమంటారా? నేను ఒక విషయం ఈ సభ ద్వారా 5 కోట్ల మంది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేనే. అర్థమైందా తమ్ముళ్ళు? అర్థమైందా చెల్లెమ్మలు? ఎవరైనా ఎక్కడన్నా కొద్దిగా అందుబాటులో లేకపోయినా మీకు అసంతృప్తి ఉన్నా, ఎవరైనా కార్యకర్తలపైన అధికారులపైన మీకు అసంతృప్తి ఉన్నా, నన్ను చూడండి, రాష్ట్రాన్ని చూడండి, భవిష్యత్తు చూడండి. ఒక్క ఓటు కూడా వేరే వాళ్ళకి పోకుండా ఓట్లు వేయండి. అందరినీ కంట్రోల్ చేయడమే కాదు, అన్ని పనులు చేసే బాధ్యత నాది 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 అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు మీ అందరి కోసం రాత్రి బౌల్లో పనిచేస్తున్నాడు, బాగా కష్టపడుతున్నాడు. రాయపాటి సాంబశివరావుకి అనుభవం ఉంది, 7వసారి మళ్ళీ ఎంపీ కాబోతున్నాడు. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు పలనాడు చరిత్ర తిరగ రాయమని, పలనాడు పౌరుషాన్ని నిరూపించుకోమని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వలస పక్షులు. కావాలన్నా మీకు? స్థానికులు లేరా? ఇక్కడ లేరా తమ్ముళ్ళు? ఇక్కడ మనుషులుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాడు. అదే కోడికత్తి పార్టీ విధానం. ఏదేమైనా మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ జిల్లాలో రాజధాని ఉంది, ఈ జిల్లాలోని నాగార్జున సాగర్ ఉంది, అటు నీటి సాక్షిగా ఇటు రాజధాని సాక్షిగా అభివృద్ధి కోసం మీరందరూ ఓటేయాల్సిందిగా మరొకసారి కోరుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. కావా శిల్పాలు నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు శిలమోసే గాయాలే కావా శిల్పాలు నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు శిథిలాలే సదనాలై సాగిన నేను మీకోసం పోరాడుతున్నా, అవునా కాదా? నాకు మీ ఆశీస్సులు కావాలి, మీరందరూ ఆశీర్వదించాలి, చిన్నపిల్లలు కూడా ఆశీర్వదించాలి. నా పోరాటం నరేంద్ర మోడీ పైన, కేసీఆర్ పైన, రాష్ట్ర భవిష్యత్తు కోసం కోడికత్తి పార్టీ చేసే అన్యాయం పైన పోరాడుతున్నా. నిండు మనసుతో ఆశీర్వదించమని శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. నిండు మనసుతో ఆశీర్వదించండి.
ఏమా చెల్లెమ్మల మీరు కూడా ఐదు కోట్ల మంది ఆశీస్సులుంటే కొండనైనా ఢీకొంటా బద్దలు చేస్తా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తానని మరొకసారి హామీ ఇస్తూ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. శిలమోసే గాయాలే కావా శిల్పాలు నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు శిలమోసే